How does the RTI Act give consumers the power to question issues related to civic amenities? ఈ ఆన్సర్ అమ్మా, ఈ ఆన్సర్ ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ చెప్పాను కదమ్మా, ఇప్పుడు ఈ క్వశ్చన్ చెప్పాను కదా, ఈ క్వశ్చన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ అండ్ తెలుగు మీనింగ్స్ ఇప్పుడు మీకు నేను చెప్తాను. ఆ తెలుగు మీనింగ్స్ మీకు వస్తే ఆ ఆన్సర్ మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఆల్ వన్ లో ఆన్సర్ తాలూకా వొకాబులరీ నేను చెప్తాను తెలుగు మీనింగ్స్. కానీ ఏ మెటీరియల్ మీరు చదువుకున్నా మాక్సిమం ఈ వర్డ్స్ ఉంటాయి. సో ఈ వర్డ్స్ మీకు తెలిస్తే తెలుగు మీనింగ్ ఇంకా ఈజీగా ఆ ఆన్సర్ అర్థమైపోద్దు, క్లారిటీ మీకు వస్తుంది. టీచర్స్ కి అందరికి ఇది బాగా మీకు యూస్ అవుతుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. ఆర్టీఐ యాక్ట్ అంటే ఏంటంటే రైట్ ఇన్ఫర్మేషన్ అంటారు. ఎంపవర్స్ అధికారం ఇవ్వడం, ఇండియన్ సిటిజన్స్ కి అధికారం ఇవ్వడం టు సీక్ ఏదైనా కోరడానికి, ఏదైనా ఇన్ఫర్మేషన్ కోరడానికి అధికారం ఇచ్చేదే ఆర్టీఐ యాక్ట్ ఫ్రమ్ పబ్లిక్ అథారిటీ నుంచి. ఇన్ఫర్మేషన్ అడిగే ఒక హక్కుని ఆర్టీఐ యాక్ట్ అంటారు సిటిజన్స్ కి. కన్సూమర్స్ అంటే వినియోగదారులు. ఫైల్ అప్లికేషన్స్ అంటే ఒక ఫైల్ దట్ ఏ ప్రోగ్రామ్ పుట్స్ ఆన్ కంప్యూటర్. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అంటే ప్రభుత్వ శాఖలు. obtain ఇన్ఫర్మేషన్ అంటే సమాచారాన్ని పొందండి. ఫంక్షన్స్ అంటే కార్యక్రమం, అంటే పనిచేసే ఒక తీరు, యాక్టివిటీ. సర్వీసెస్ దే ప్రొవైడ్ వారు అందించిన సేవలు. కన్సూమర్స్ అంటే వినియోగదారులు. ఇన్ఫర్మేషన్ సమాచారం, ఇన్ఫర్మేషన్స్ ఉండవు, ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒకవేళ మీరు ఇన్ఫర్మేషన్ ప్లూరల్ లో చెప్పండి, పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పాలి. కాన్సర్న్స్ ఆందోళనలు. సివిక్ అమ్యూనిటీస్ అంటే పౌర సౌకర్యాలు.